హలో అండి. గుంత పొంగల్ ఎలా చేసుకోవాలంటే, నేనైతే ముందు రోజు దోస అయితే వేశాను. ఆ దోస పిండితోటి మరుసటి రోజు కొంచెం పులుపుగా ఉంటుంది కాబట్టి 2 ఉల్లిపాయలు, హాఫ్ స్పూన్ పసుపు అనమాట. అండ్ అలాగే ఒక స్పూను జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర. మీరు తింటారనుకుంటే పచ్చిమిర్చి వేసుకోండి. పిల్లలు తినరని చెప్పేసి నేను పచ్చిమిర్చి అయితే స్కిప్ చేశాను. కొంచెము సోడా ఉప్పు అండ్ అలాగే సాల్ట్ అనమాట. మొత్తం వేసి ఇలా కలుపుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. కొంచెం పలచగానే ఉండాలి పిండి అనేది. ఇలా కలుపుకొని ఇప్పుడు మనము చూడండి, ఇది గుంత పొంగలు అసలు మెయిన్ ఎలా వస్తాయంటే మెయిన్ పిండి ఏం కాదు, నాన్ స్టిక్ అనమాట. ఇవి నాన్ స్టిక్ కాబట్టి మనం ఎలా వేసినా, ఎలాంటి పిండి వేసినా కానీ బాగా లేచొస్తాయి. అంతే ప్రాబ్లం. చాలామంది అంటూ ఉంటారు పిండి కరెక్ట్‌గా లేకపోతే రాదు అని చెప్పేసి. అలా ఏం కాదు. నాన్ స్టిక్‌లో మీరు ఎలాంటి పిండి వేసినా వస్తాయి. ఇది నాన్ స్టిక్ కాబట్టి నేను వేసిన పిండిని మొత్తం చూడండి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచుకోవాలి. ముందు ఆయిల్ వేసుకొని తర్వాత పిండి మొత్తం వేసేసి తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి వాటిని మొత్తం తిప్పేయాలి. తిప్పేయడానికి కూడా బాగా ఈజీగా వచ్చేసిద్ది. ఎందుకంటే నాన్ స్టిక్ కాబట్టి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ తర్వాత తీసేసుకోండి. ఇంకా చాలా ఈజీ. అంటే రెండో రోజు, మూడో రోజు అనుకోండి పిండి అనేది కొంచెం పులుసు ఉంటుంది కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. దాంట్లో నేను ఇప్పుడు కొంచెం కరివేపాకు, కారం అయితే వేసేసి మా అమ్మాయికి అయితే ఇచ్చేసాను. ఒకసారి తిని ఎలా ఉందో టేస్ట్ అయితే చేసి చెప్తుంది చూడండి. సూపర్ అంట. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.